ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా 2 వారాల సమయం కూడా లేదు. ఒకవైపు స్టేడియాల రెనోవేషన్లో ఆతిథ్య పాకిస్తాన్ బిజీగా ఉంటే మరోవైపు టోర్నీలో ఆడుతున్న జట్లు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాయి. ఫిబ్రవరి 19 నుండి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా ఇప్పటికే ఎవరు టైటిల్ ఫేవరెట్ అన్న దానిపై అంచనాలు మొదలయ్యాయి. ఆతిథ్య పాకిస్తాన్ను తేలిగ్గా తీసుకోకూడదని కొందరు, ఆస్ట్రేలియా, భారత్ టైటిల్ రేసులో ముందున్నాయని మరికొందరు అభిప్రాయాలు చెబుతున్నారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఫైనల్కు చేరుకునే 2 జట్లు ఏవి అన్న చర్చపై ఐసీసీ రివ్యూ ఎపిసోడ్లో విశ్లేషించాడు. ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ పోరులో తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. పాంటింగ్ వ్యాఖ్యలను టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం అంగీకరించాడు. 2 జట్లలోనూ టాలెంటెడ్ ప్లేయర్స్కు కొదువలేదని, మరోసారి ఐసీసీ టోర్నీ ఫైనల్లో భారత్, ఆసీస్ పోటీ పడతాయని అంచనా వేశాడు. ఈ 2 జట్ల ప్రదర్శన ఇటీవల చాలా అద్భుతంగా ఉందన్నాడు. ఇదే సమయంలో మరో టీం సైతం రేసులో ఉందన్నాడు. ఇలాంటి టోర్నీల్లో పాకిస్తాన్ను తక్కువ అంచనా వేయవద్దన్నాడు. స్వదేశంలో పాక్ ప్రత్యర్థులకు సవాల్ విసురుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో భారత్పై ఆసీస్కే మెరుగైన రికార్డు ఉంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ను కంగారులు ఓడించారు. కానీ 2024 టీ20 ప్రపంచ కప్ సూపర్ 6లో ఆసీస్పై గెలిచి భారత్ రివెంజ్ తీర్చుకుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయని అంచనా వేశాడు. గ్రూప్ ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఆడుతుండగా గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆసీస్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. ఏ గ్రూపు నుంచి భారత్, న్యూజిలాండ్, బి గ్రూపు నుంచి ఆసీస్, ఇంగ్లాండ్ సెమీస్ చేరేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో మన మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒకవేళ భారత్ నాకౌట్ స్టేజ్ ఫైనల్కు క్వాలిఫై అయితే టైటిల్ పోరు కూడా దుబాయ్లోనే జరుగుతుంది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ ఈ నెల 20న బంగ్లాదేశ్తో, 23న పాకిస్తాన్తో, వచ్చే నెల 2న న్యూజిలాండ్తో తలపడనుంది.